ఎప్పుడేది చేద్దామన్నా ఏదో అడ్డంకే నాకు ఏటో గాని. ఈ వినాయకుడి చవితికి మా వీధిలో ఉన్న వినాయకుడికి లడ్డు ఇద్దామని ఉదయం 10 గంటలకు తునొస్తే, ఉదయం 10 గంటలకు గూడా తునైతే అస్సలు ఖాళీ లేదు. అయితే వినాయకుడి లడ్డు పెట్టడానికి ఒక ప్లాస్టిక్ బుట్ట, అలాగే లడ్డు ఏలాడదీయడానికి ఒక ఉట్టు కావాలని జెప్పారు. అలాగే చందా బుక్కులు గూడా నువ్వే స్పాన్సర్ జేయాలంటే 200 పెట్టి 2 చందా బుక్కులు గూడా తీసుకున్నాను ముందైతే. ఇక వినాయకుడిని పెట్టడానికి కావాల్సిన ప్లాస్టిక్ బుట్టను తీసుకొని బయటకొస్తుంటే, ఉదయం 11 గంటలకు గూడా చాలా మందైతే వినాయకులనైతే తీసుకొని వెళ్తున్నారు. ఇక నేను లడ్డు కోసమని మన తుని శ్రీరామ థియేటర్ దగ్గరున్న శ్రీ దుర్గా స్వీట్ షాప్ వారి దగ్గరైతే 5 కేజీ లడ్డూనైతే తీసుకున్నాను. వీళ్ళైతే కేజీ రూ. 180 తీసుకున్నారు. లడ్డు అయితే వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. ఇంకా లడ్డూని తీసుకుని నేనైతే మా ఇంటి దగ్గర నుంచి మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే పట్టుకుని వెళ్ళాను. ఈ సంవత్సరం మా వీధిలో వినాయకుడు అయితే మా ఊరు మొత్తానికి ఇదే పెద్ద బొమ్మ అంట. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ బొమ్మ అయితే 10 అడుగులు ఎత్తంట. ఈ బొమ్మను పెట్టింది కూడా మొత్తం అందరూ కుర్రవాళ్ళే. వీళ్ళకైతే వినాయకుడి చవితి చేయడం కొత్త కాదు. వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితికి ప్రతి సంవత్సరం బొమ్మ అయితే పెడుతుంటారు. నేనైతే వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఒక లడ్డు ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా వీళ్ళు మాకు లడ్డు ఇవ్వాలని నువ్వు అని అడిగితే నేనైతే 5 కేజీ లడ్డూనైతే ఇచ్చాను. అలాగే మీ ఊర్లో కూడా మీరు వినాయకుడి చవితి చేసుకుంటే మీ ఊరు పేరు అలాగే మీ వీధి పేరు కూడా కామెంట్ చేయండి.